వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 28వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు రామునకు అస్త్రముల ఉపసంహారం ఉపదేశించుట కథ విందాం. రాముడు పవిత్రుడై అస్త్రములను గ్రహించి ఆనందించి నడిచి వెళుతూనే విశ్వామిత్రునితో ఈ విధంగా అన్నాడు. పూజ్యుడా, అస్త్రములను స్వీకరించి ఇప్పుడు నేను దేవతలను కూడా ఎదిరింపశక్యం కానివాడును అయ్యాను. మునిశ్రేష్ఠ, నీవు ఉపదేశించిన అస్త్రాల ఉపసంహారాన్ని కూడా తెలుసుకొనగోరుచున్నాను అని పలికాడు. రాముని మాటలు అంగీకరించి విశ్వామిత్ర మహర్షి అస్త్రముల ఉపసంహారాన్ని కూడా ఉపదేశించాడు. రామ, భృశాస్వుని కుమారులను ప్రకాశించునవియు కామరూపం కలవి అయిన సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహార తరము, పరాంగ్ముఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సాత్యర్మాలి, ధృతి, మాలి, వృత్తమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామ్యరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము అను అస్త్రములను నా వద్ద నుంచి స్వీకరించు. నీవు సత్పాత్రమైన వాడవు అని పలికాడు. రాముడు సంతసించిన హృదయంతో ఆ విధంగానే గ్రహిస్తాను గురుదేవ అని పలికి ఆ అస్త్రములను గ్రహించాడు. ఆ అస్త్ర దేవతలలో కొందరు ఎర్రగా కాలిన బొగ్గు నిప్పుల వలె ఉన్నారు, కొందరు ధూమము వలెనను అంటే పొగలాగా, కొందరు చంద్ర సూర్యుని వలె ఉన్నారు. దివ్యములైన ప్రకాశించుచున్న దేహాలు దాల్చి సుఖము కలిగించే ఆ అస్త్ర దేవతలు వినయంతో చేతులు కట్టుకుని మధురంగా మాట్లాడుతూ శ్రీరామునితో, ఓ నరశ్రేష్ఠుడా, మేం ఇక్కడ ఉన్నాం, ఏం చేయాలో ఆజ్ఞాపించండి అని పలికారు. మీరు నా మనస్సులో మెదలుచు పని పడినప్పుడు నాకు సహాయం చేయండి, అంతవరకు యథేచ్ఛగా వెళ్ళండి అని రాముడు ఆ అస్త్రాలతో పలికాడు. ఆ దేవతలు అలాగే రామ అని పలికి రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సెలవు గేకుని వచ్చినట్లుగానే వెళ్ళిపోయారు. రాముడు ఉపసంహార మంత్రాలు తెలుసుకుని నడుస్తూనే విశ్వామిత్ర మహర్షితో మధురము మృదువు అయిన వచనాలు పలకసాగాడు. ముని సత్తమ, ఇటువైపు పర్వతానికి కొంచెం దూరంలో ఒక వృక్షముల గుంపు మేఘము వలె చూడముచ్చటగా ఉంది. ఇది మృగాలతో నిండి ఉంది, చాలా మనోరంజకంగా ఉంది. మధుర నాదాలు గల నానావిధ పక్షులు ఇందులో సంచరిస్తున్నాయి. ఇది ఏమిటి? నాకు వినడానికి చాలా కుతూహలంగా ఉన్నది. ఈ ప్రదేశం సుఖకరంగా ఉండడం చేత భయంకరమైన ఈ అరణ్యం నుండి బయటికి వచ్చాము అని అనుకుంటున్నాను. ఈ ఆశ్రమం ఎవరిది? ఓ పూజ్యుడా, అంతయో నాకు చెప్పండి. మహాముని, నీవు చెప్పిన బ్రహ్మహత్య చేసేవాళ్లు, దుర్మార్గులు, దుష్ట స్వభావులు అయిన ఆ పాపాత్ములు ఎక్కడకు వచ్చి నీ యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు? నేను నీ యాగాన్ని సంరక్షించవలసిన ప్రదేశం ఏది? నేను రాక్షసులను ఎక్కడ చంపవలసి ఉంది? ఇదంతా కూడా వివరంగా వినాలి అని కోరుకుంటున్నాను అని విశ్వామిత్రునితో శ్రీరామచంద్రుడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 28వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు రామునకు అస్త్రముల ఉపసంహారం ఉపదేశించుట అనే కథగా విన్నాము. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 29వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు రామునకు సిద్ధాశ్రమ వృత్తాంతం చెప్పుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.